హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుందండి. కుక్కరు ఇలా పొంగిపోయి స్టవ్ అంతా మెస్సిగా అయిపోద్ది కదా. కుక్కర్లో రైస్ అనే కాదండి, పప్పు పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఇలా పొంగిపోయి మెస్సిగా అయిపోతుంది. అలా పొంగకుండా ఈజీగా, చాలా ఈజీ అంటే ఈజీగా కుక్కరుని యూస్ చేసుకోవడం ఎలా అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ వీడియో చాలామందికి హౌస్ వైఫ్కి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పొద్దుటే కుక్కర్ పప్పు చేసే మెస్సీదంతా క్లీన్ చేసుకోవడానికి సగం టైం అయిపోతుంది అనమాట. పొయ్యి అంతా చిందేసి మొత్తం డర్టీగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సరే పదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే విజిల్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. విజిల్ ఒకసారి ఓపెన్ చేసుకుని కడుక్కోవాలి నీట్గాని. కుక్కర్ కడిగినప్పుడు దాన్ని కూడా సపరేట్ చేసుకుని కడుక్కోవాలండి. తర్వాత వచ్చి దాన్ని ఏమంటారు, దీన్ని నీట్గా చూసుకోవాలండి. ఎందుకంటే ఇందులో రైస్ పార్టికల్స్ కానీ, మనం పెట్టిన దాల్ సంబంధించిన పార్టికల్స్ కానీ ఉండిపోతాయి అనమాట. అలా ఉండిపోయినప్పుడు కూడా కుక్కర్ విజిల్ రావడం ఇబ్బంది అవుద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పొంగిపోవడం అవకాశం ఉందన్నమాట. అదే కాకుండా గ్యాస్ కట్టర్ ఉంటుంది కదా, గ్యాస్ కట్టర్ కూడా ఎక్స్పైర్ అయిపోయినా కూడా పొంగిపోతుందండి. ఒకవేళ గ్యాస్ కట్టర్ ఎక్స్పైర్ అయిపోతే అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా యూస్ చేసుకోవడం ఎలాంటిది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు పక్కన నేను హోల్ని చూస్తారా, అది కూడా చూసుకుంటూ ఉండాలండి. అది ఒక్కొక్కసారి ఊడిపోయి గ్యాస్ మొత్తం బయటకు వచ్చి లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేద్ది అనమాట. అది కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ హోల్ అండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రైస్ పార్టికల్స్ కానీ, దాల్ పార్టికల్స్ కానీ ఇందులో ఉండిపోయినాయి అంటే ఒక్కొక్కసారి బ్లాస్ట్ కూడా వద్దండి. సో అలా ఉండకుండా ఉండాలంటే దాన్ని కరెక్ట్గా మీరు క్లీన్ చేసుకోవాలన్నమాట. ఏదైనా పెట్టి దాన్ని హోల్ని నీట్గా ఇలాగా అవతల నుంచి ఇవతలకి కొంచెం కనపడాలన్నమాట. అంతా క్లియర్గా ఉండాలండి అది. తర్వాత రైస్ మన క్వాంటిటీ కలిపేసుకుని, ఆ రైస్ పొంగకుండా ఉండాలంటే ఇది ఇలా ఒకసారి గ్లాస్ వేసుకోవాలండి. అందులో రైస్ని మనకు తెలుసు కదా, ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని మన కుక్కర్లో వండుకుంటాం కదా. అలా వండుకునేటప్పుడు ఒక గ్లాస్ పెట్టుకోవాలండి. ఇలా గ్లాస్ పెట్టుకుని చూడండి, అస్సలు పొంగదనమాట. అలాగే పప్పు పెట్టినప్పుడు కూడా అలా గ్లాస్ పెట్టి చూడండి. ఇప్పుడు చూసారా, నేను నా గ్యాస్ కట్టరు సరిగ్గా పనిచేయట్లేదండి. ఎమర్జెన్సీ పర్పస్ ఏం చేస్తానంటే అదే గ్యాస్ కట్టర్ని ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసి యూస్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఫస్ట్ అయితే ఎలా పొంగిపోయింది అన్నం అది. ఇప్పుడు చక్కగా నీట్గా పై వరకు అక్కడ వరకు ఆగిపోయింది అనమాట, పొంగింది కూడా. చూడండి రైస్ ఎలా అయిందో, చూసారా, ఇలా అయిందనమాట. ఓకేనండి, ఈ వీడియో అయితే మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. నేను చెప్పాలనుకుని కూడా అన్నీ షేర్ చేస్తానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? హ్యావ్ ఏ నైస్ డే అండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో